సూపరా అట్లే ఏమిచ్చాడు నా నీకు? అన్నం తినవా నువ్వు? ఇగోండి ఇది తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు నుంచి ఇయ్యే తింటాడు. ఇక అన్నం తినడు, నన్ను కూడా తినేడు ఇవి. నాకు అమ్మో నాని ఇట్లా అయిపోయింది. అక్కడ తీసుకొని నోట్లో కూడా తీసి పెడతాడు మా అబ్బాయి. ఇంకేం తెచ్చాడు నాన్న? అప్పాలు యాడున్నాయి? అప్ప యాడ పెట్టాడు నాన్న? లేవుగా, దాంట్లో పెట్టాడా? తీ చూద్దాం. వద్దు చూద్దాం, తినేసిద్ది. తీ. అమ్మో, నాకు కేకు చక్రాలు ఈ పక్కన తీసుకొచ్చేంత వాడికి పని మాగలా గట్టిగా ఉన్నాయి అమ్మా. పచ్చిగా అమ్మా అమ్మా వీడు కూడా ఉన్నాడు అప్పుడు. అయికాయి మూతి పచ్చిగా ఉన్నాయి. రమ్ములో పెడితే మాగిపోయింది, అప్పుడు బాగుంటుంది. మినపప్పు నానిపోయి కడగాలి. లేకేసా 2 రోజుల నుంచి టిఫిన్ కూడా చేయట్లా. గిన్నెలో పోద్దామా? గిన్నె పోతా. ఆడి ఏడుంది టీవీ పెట్టాలంట. ఈరోజు కర్రీ ఏం అంటే చేసాను టమాటా పప్పు. నాకు మా అబ్బాయికి కాబట్టి కొంచెమే చేసా అన్నం. ఇంకా నైట్ కూడా ఇదే. ఇది వచ్చేసి నిన్న నైట్ చేసా కదా కాకరకాయ ఇప్పుడు అది. నాకు మా అబ్బాయి మంచోడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు చూసా. హాయ్. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. మా అత్తయ్య అయితే చెట్లు నాటింది. ఇవి ఏందో చెప్పింది, విరజాజులో మునగ చెట్లకి అయితే ఇప్పుడే పూలు పడుతున్నాయి. టమాటా కనకాంబరం చెట్లు కూడా నాటింది. తోటకూర. అమ్మ ఏందమ్మా? కాగడ మల్లి చెట్టు ఇది ఇప్పుడు గుర్తొచ్చింది. వంకాయలు అయితే ఇప్పుడే పూలు కాస్తున్నాయి, ఇంకా కాయలు వస్తాయి. పడతావు కింద పడతావు. పద వద్దు పై ఇంట్లోకి వెళ్దాం. ఈరోజు అంతా చల్లగా ఉన్న. అమ్మ వాళ్ళ పొలం కూడా వెళ్ళాల, వర్షం పడితే మళ్ళీ వెనక్కి వచ్చేయాలని. తలుపు కొడుతీ నెలతన అయితే ఏంటిది? ఇది రాదు, అటు సోఫా అడ్డం ఉంది. అప్పదా నాకు అప్పాయి. వాడు ఇప్పుడే అన్నం తిన్నాడు. వాడు కొడుకు నేను అందుకే ఇచ్చాడు, అది ఇచ్చేవాడు కాదు కదా, ఇచ్చేవాడు కాదు కదా. ఇది వచ్చేసి ముగ్గు నిన్నే తీసుకున్నాను. 100 అయిపోయింది. మళ్ళీ క్రిస్మస్ సంక్రాంతి వస్తుంది కదా, ముగ్గులు రేట్లు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక్కో డబ్బా 50 రూపాయలు, 100 రూపాయలు 2 డబ్బాలు.
అదే రేపు పండగ నెల స్టార్ట్ అవుతే ఇదే ముగ్గు వచ్చేసి 200. చూసారు కదా ఎంత బాగుంటుందో. ఇది నాకు 2 నెలలు అట్లా వస్తుంది. పద కసు చిమ్ముతావా? ఏంటిది పక్కన పెట్టేది? ఏంటి తీస్తున్నా? ఏం పెట్టేది? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో ఏంటమ్మా సాతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈయన ఫస్ట్ చెప్పే సెంటెన్స్ మధ్యలో చెప్తుంది ఉందని అనుకుంటున్నారేమో. ఇక ఎందుకంటే కొంచెం ఒక 5 minutes అయినా చూస్తారు అని చెప్పేసి థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అంజితాస్ వాళ్ళ అమ్మ. అంటే నేను డైలీ ముగ్గురికి, అంటే పవన్ అన్నకి, అంజిత అక్క, ఇక కృష్ణవేణి ఆంటీ, ముగ్గురికి నేను రోజు కామెంట్ చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళతో నేను కూడా ఒకసారైనా ఫుడ్ ఛాలెంజ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ వాళ్ళకి డైలీ ప్రతి వీడియో కింద కామెంట్ అయితే చేసేదాన్ని అండి. అంటే మీతో ఫుడ్ ఛాలెంజ్ చేయాలని ఉంది, అన్న మీతో ఫుడ్ ఛాలెంజ్ చేయాలని ఉంది అని చెప్పేసి. కానీ ముగ్గురు కామెంట్కి రిప్లై ఇచ్చారు. కానీ ఆంటీ అయితే మరీ రమ్మ చేద్దామని చెప్పేసి అందిని అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు చేయలేదు. కానీ ఇది కార్తీక మాసం కదండి, ఇక మా స్వామి ఉన్నాడని చెప్పేసి నేను కార్తీక మాసం అయిపోయిన తర్వాత వస్తాను ఆంటీ అని చెప్పాను. కానీ అడ్రస్ పెట్టమంటే హైదరాబాద్ అని చెప్పేసి అంది. కానీ హైదరాబాద్లో ఎక్కడ అని చెప్పేసి అయితే నాకు చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను వెళ్ళట్లేదు అంటే చెప్పాను, కార్తీక మాసంలో రాను ఆంటీ అని చెప్పాను అని చెప్పేసి నాకు ఇంకా అడ్రస్ చెప్పలేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళైతే వాళ్ళ కామెంట్ చూసి వాళ్ళ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, వాళ్ళైతే చాలా అంటే చాలా మంచి వాళ్ళు. మరి ఇంత ఫుడ్ ఛాలెంజ్ చేయాలని ఉందా ఆంటీ అని చెప్పేసి ఒకసారి అడగగానే రామ్మ అని చెప్పేసి అంది. నాకైతే ఆ మాట అయితే చాలా అండి. అంటే వాళ్ళ అడ్రస్ చెప్పినా చెప్పకపోయినా ఆ మాటకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ కూడా డైలీగా ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నానండి. నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి యూట్యూబ్ అయితే తీస్తున్నాను. అంటే పల్లెటూరు కదండి మాది, అందరూ ఒకలా ఉండరు. పీట అంటే నాన్న పడుతున్నాడు, పీట నాన్నకి పట్టుకో నాన్న పట్టుకో. నేను పడుతుంటే వదిలేస్తాడేమో అంటున్నా. ఏ స్వామి, నేను పడుతుంటే వదిలేస్తాడేమో. ఒక్కోటి అది కూడా నీరారు కూడా చివరి ఉంది, అయిపోయింది. ఎన్ని రోజులు ఉండిద్దో చూడాలి. ఇది లూజ్గా ఉంది పడిపోతుంది అది. ఆ మాటలన్నీ అంటే వింటా నేను కేవలం మా అమ్మ వల్లే నేను ఇప్పుడు దాకా అయితే వచ్చానండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ కూడా వచ్చాను, కానీ ఎక్కువ శాతం ఎవరి వల్ల అంటే నేను మా అమ్మ వాళ్ళనే చెప్తాను. ఎందుకంటే అమ్మే నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది. ఎవరేమైనా నువ్వేమి మంచి చెడ్డ పని చేయట్లేదు కదా, యూట్యూబే కదా తీస్తుందని చెప్పేసి నాకైతే ప్రోత్సహించిందండి. దానివల్ల నేను యూట్యూబ్ అయితే తీశాను. కానీ ఇంకా నాకు సక్సెస్ అయితే రాలేదు. అంటే కొంచెం సగమే వచ్చింది. అంటే మానిటైజేషన్ అవ్వటం అంటే సగం దాకా వచ్చినట్టే. ఇక మిగతా సగం అంటే డబ్బులు మనం యాడ్ చేసుకోవటం ఒక్కసారి అయితే వచ్చిందండి. మళ్ళీ అంటే మనకి నెలకి 8,000 మన అకౌంట్లో పడితేనే మనకి మన అకౌంట్లో అయితే పడతాయి. మన ఛానల్లో 8,000 ఉంటేనే మన అకౌంట్లో పడతాయి. అలా ఎన్ని నెలలైనా అవ్వని 8,000 అయిన తర్వాత మన అకౌంట్లో పడతాయి అండి. ఇక
యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలుసు దాని కష్టం ఏందో. యూట్యూబ్ వాళ్ళు ఆల్గోరిథం అయితే మార్చారండి. అంతకుముందు లెంతీ వీడియోస్ పెట్టిన వాళ్ళందరినీ సక్సెస్ చేసేవారు, కానీ ఇప్పుడైతే 2024 ఆల్గోరిథం మారింది. ఇక ఎట్లా కొట్ల అయితే ఇక్కడ దాకా మానిటైజేషన్ అయితే అయ్యాను 1 ఇయర్లో. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకెళ్ళగలనని అనుకుంటున్నాను. ఈరోజు ఇడ్లీ చేశాను. ఇప్పుడే మిరపప్పు అయితే కడిగాను, అంట్లు కడిగాను. Mamá, ¿cómo me pones aquí? Mamá, ¿cómo me pones aquí? Ahí está, no me pones aquí. No, son aquí, no me pones. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను మినపప్పు, కాబట్టి 2 గ్లాసులు వేస్తాను. గ్లాస్కి 2 గ్లాసులు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతే. అదే రావాలి వచ్చి హలో రావాలి పెట్టేసారు. చెప్పు వాన్ పడుతుంది. అయ్యో డిపార్ట్మెంట్ తెచ్చుకోరా, బండి డిపార్ట్మెంట్ మా చూపి వాన పడుతుంది. ఇప్పుడే అలా వాన పడుతున్నట్టే లేదు, నిజంగా తుప్పురే కదా. ఉన్నామేను పోయి అమ్మ ఇంట్లో ఎవరు రాలా వచ్చారు. మేడం కాడ అయితే ఇలా ఆమె ఆడుకోమని ఆడుకున్నాం. మేడం కూడా చూసిద్దంట వీడియోలు. ఏ మేడం చూసిద్దంట కదా. ఎవరు అయ్యో కూడా చెప్పింది ప్రశ్న ఎట్టు తెస్తారు వీడియో అడిగిందిలే పిన్ని. ఎవరు మా సాసి మేడం. ఏమే యూట్యూబ్ ఎంత అవుతుంది నీకు డబ్బులు అయింది. నాకు
డైలీ నాకు నానే తీసుకొస్తాడు పాలు. ఉడికి ఏం పచ్చడి తీసుకొచ్చా? గోంగూర పచ్చడి. పులిహార గోంగూర ఏంది? దీన్ని పులిహార కలుపుతారా ఏంది? పెట్టానా ఇడ్లీ? పెట్టరా ఛార్జింగ్ మరి తీసే. నీకు పొగలు కలుపుకునే ఇడ్లీ ఆంధ్ర పన్నీలో పడిపోవాలి, అందుకని ఆ ఇడ్లీ పాత్ర ఆడ తీసుకొస్తాను. ఏడే తీసుకొస్తా కదా కాబట్టి తింటారు. కారము, నెయ్యి, పచ్చడి, ఇంకా ఇస్తరాకు, పాత్ర, చెంచా, స్పూను. నెయ్యి తీయాలి మరి. పగల కలుపుతున్నాయండి ఇడ్లీ. నాకైతే ఇట్లానే తినాలనిపించింది అండి, నాకు ఇష్టం ఇట్లా. మీకు ఇష్టం. అయ్యో నీళ్ళు చల్లా కూర్చో. ఫ్యాన్ అయితే చల్లగా పోతాయా, అందుకని దోమలు కొడుతున్నాయి. కూర్చో. పచ్చడి పడేయి. తినేసినా ఇడ్లీ వేసిన. ఏంది ఐస్ క్రీమా? ఇది ఎండిపోయింది. మరి కాయాలిగా. ఎందుకు కాసేది? ఇడ్లీ వేడుకున్నాయి అని కాయాలి. ఇడ్లీ మీద మరి ఆగిపోయింది, అందుకని ఇడ్లీ మీద వేసాను అన్న. అది కూడా చెప్పాలా? చెప్పు. గోంగూర పచ్చడి అండి, ఫ్రెష్. ఎన్ని కూరలు ఉన్నా కూడా ఏదో పచ్చడి ఉండాలని తినాలనిపించింది అండి నాకు. అందుకే సపరేట్గా నా కోసం అని తెచ్చుకున్నాను. నాకేం తినొద్దా? నువ్వు తినచ్చు. మరి నా కోసం అంటే ఇడ్లీ దాని మీద పెట్టు, కరిగిపోతున్నాయి. నేనైతే అన్నమే. పొద్దున్న మాకు పప్పు ఉంది కదా, పప్పు పచ్చడి బ్రహ్మాండంగా ఉండే పప్పు పచ్చడి. ఇలా ఎందుకు ఇస్తారు చెప్పు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నీకు తెలుసా? వాళ్ళు చెబుతారుగా, చూద్దాం. పోనీయా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇందాక ఇడ్లీలో అర్థం కాదు, ఇప్పుడు అన్నంలో తిని చూసి చెప్తా ఉండండి ఎట్లుందో పచ్చడి. బాయ్ పచ్చడి కలుపుతుంటే నా నోట్లో నీళ్ళు తిరుగుతుంది. ఏం పచ్చడి స్మెల్ వస్తుంది? ఉప్పు లేదు. తక్కువ తినాలి. సంగతిలో
ఈరోజు కుక్ భలే కుదిరింది, వీడియో తీయలేదని అమ్మ. స్మెల్ చూసారు ఎంత బాగుంది, స్మెల్ బ్రహ్మాండంగా ఉంది. ఉప్పు పచ్చడి బాగుంది. నెయ్యి కూడా వేసుకో. బాయ్.